నమస్తే K24 న్యూస్. తెలంగాణ భవన్లోనే కూర్చుని తనపై కుట్రలు జరుగుతున్నాయని ప్రెస్ మీట్లోనే బాంబు పేల్చిన జాగృతి అధ్యక్షురాలు కవిత. కానీ ఆ మాటలపై రామన్న మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదని కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ₹1.5 కోటి తీసుకొని వ్యాపారం చేసుకుందామని వెళ్ళిపోయారని కవిత ఘాటుగా ఆరోపణలు చేశారు. హరీష్ రావు మొదటి నుంచిన వ్యక్తి కాదని మరోసారి గుర్తు చేశారు. మహిళలకు ఇలాంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని స్పష్టం చేసిన కవిత తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చలు రేగేలా చేశారు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతానో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంటి? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసిండ్రు, పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా, ఎక్కడో కాదు, బయట ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు, డైరెక్ట్గా తెలంగాణ భవన్, నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పినా, నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విషప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న, ఫోన్ చేయరా అన్న నాకు? ఏమైంది బేటా, ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు? లేక లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇయ్యాలటికి, ఒక్క మాట మాట్లాడినరా? నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు, హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి, చాలామంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు. డే 1 నుంచి లేరు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే, మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో, మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది. ₹1.5 కోటి తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం వెతికిన దొరకలేదు, దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుందని. నేను బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు. డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే అయిపోయింది, రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిర్రు, అన్ని రకాలుగా ఆదరించిరు, అన్నీ చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో, ఎక్కడ పోయిండండి ఈయన? చక్కగా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే,
మీ అందరికి గుర్తులేదా ఆ ఫోటో? సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు. అన్ని దగ్గర ఉన్నా, నేనే ఉన్నా, నేను ఎక్కడ లేను. నిన్న పాపం చాలా మంది ఈ కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా, అందుకే చెప్తున్నా ఇవాళ. కానీ నేను ఒక మాటకు నాకు సంతోషం అనిపించింది. నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని, మహిళలందరినీ కూర్చొని, ఫస్ట్ టైం అనుకుంటా భవన్లో 5 మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడింది. చాలా సంతోషం. ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలని నేను కోరుకున్నా. మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి. అది మైక్కి యాక్సెస్ రావాలి, బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా. అది జరిగింది, చాలా సంతోషం. నన్ను సస్పెండ్ చేసినాక అయినా పర్లేదు, కానీ జరిగింది. నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడారు.